హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ తెలంగాణ పిల్ల. సో భగవద్గీతలో మనకు 18 అధ్యాయాలు ఉంటాయి, అంటే 18 చాప్టర్స్. అందులో మొదటిది అర్జున విషాద యోగం. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ మీకు శ్లోకాలు కూడా కావాలి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేసా, ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఇక ఫస్ట్ పార్ట్లోకి వెళ్తే ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు అనమాట. ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో నా కుమారులు పాండవులు యుద్ధానికి సిద్ధమై ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే ధృతరాష్ట్రుడి మనసులో ఒక భయం ఉంటుంది. కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం, అంటే ధర్మం గెలిచే ప్రదేశం. అందువల్ల తన కుమారులు ఓడిపోతారో ఏమో అనే ఆందోళనలో ఆ ప్రశ్న అడుగుతాడు. అంటే అతనికి కూడా తెలుసు వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, పాండవులు ధర్మం వైపు ఉన్నారు అని. అప్పుడు సంజయుడు తన దివ్య దృష్టితో చూసి ఆ దృశ్యాన్ని వర్ణించడం మొదలు పెడతాడనమాట. పాండవుల సైన్యం బలంగా నిలబడినట్లు చూసి దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతుంటాడు. ఆచార్య, పాండవుల సైన్యం ఎంత బలంగా ఉందో చూడు. ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దాన్ని వ్యూహరచనతో ఏర్పాటు చేశారు. భీముడు, అర్జునుడు, సత్యకి, విరాటుడు, ద్రుపదుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వీరందరూ మహావీరుడు. కానీ మన దగ్గర కూడా మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, మీ కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఉన్నారు. ఇంకా ఎంతోమంది శూరవీరులు నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అంటాడు. భీష్మాచార్యుడు రక్షిస్తున్న మన సైన్యం చాలా పెద్దది, భీముడు రక్షిస్తున్న పాండవుల సైన్యం మాత్రం చిన్నది అని దుర్యోధనుడు ఇట్లా చెప్పడం ద్వారా వారి సైన్యంలో ఉన్న బలాలను చూపిస్తూ గురువుకు ధైర్యం చెప్తాడనమాట. అప్పుడే ఇక శంఖనాదం మొదలవుతుంది. భీష్మ పితామహుడు యుద్ధానికి సంకేతంగా తన గొప్ప శంఖాన్ని ఊదుతాడు. ఆ శబ్దం ఆకాశాన్ని కంపింపజేస్తుంది. కౌరవ సైన్యం మొత్తం ఉత్సాహంతో నిండిపోతుంది. దానికి బదులుగా పాండవులు కూడా తమ తమ శంఖాలను ప్రతిధ్వని చేస్తారు. శ్రీకృష్ణుడు పంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రం, యుధిష్ఠిరుడు అనంత విజయం, నకులుడు సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం అని వారి వారి శంఖాలను ఊదుతారు. సత్యకి, ద్రుపదుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వీరు కూడా శంఖానాదం చేస్తారు. ఈ శంఖధ్వని ఆకాశాన్నే మార్మోగిస్తుంది. కౌరవుల మనసులలో భయం కలిగిస్తుంది అన్నమాట. అప్పుడు అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణునితో ఇట్లా అంటాడు. కృష్ణ, నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలుపు, నేను ఎవరి కోసం యుద్ధానికి వచ్చారో చూడాలి అని అంటాడు. కృష్ణుడు రథాన్ని తీసుకొని పోయి భీష్ముడు, ద్రోణుడు ముందు నిలబెడతాడు. అర్జున చూడు, ఇక్కడ నీకు ఎదురుగా ఉన్నవాళ్ళు అని అంటాడు. అర్జునుడు చూస్తాడు. చూసి తనకెదురుగా తన స్నేహితులు, మామలు, అన్నలు, పిన్ని కొడుకులు, గురువులు, తాతలు, మనవళ్ళు అందరూ కనిపిస్తారు. వారందరినీ చూసి అర్జుని హృదయం కరిగిపోతుంది. అతడు కృష్ణుని బాధతో అడుగుతాడనమాట. కృష్ణ, నా చేతులు వణుకుతున్నాయి, నా గాంధీవం చేతిలో నుంచి జారిపోతుంది, నా శరీరం వణుకుతుంది, నా నోరు ఎండిపోతోంది, నా మనస్సు కలవరంతో నిండిపోయింది. నా సొంత వాళ్ళనే చంపి నాకేం లాభం? రాజ్యం సుఖాలు నాకొద్దు. వీరిని చంపితే పాపమే వస్తుంది, కులధర్మం నాశనమవుతుంది, సమాజం పాడైపోతుంది. ఇలాంటి పాపయుద్ధం కన్నా నేను ఇక్కడే వారి వద్ద చనిపోతే మేలు అని అర్జునుడు తీవ్ర విషాదంలో మునిగిపోతాడు. అర్జునుడు లాస్ట్కి తన విల్లును వదిలేస్తాడు. బాణాలను కింద పడేసి రథంలో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సో దీనిని అర్జున విషాదం అనేది గీతలో మొదటి అధ్యాయం. ఇక్కడి వరకు ముగింపు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.